బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీల ఎజెండా ఒక్కటేనని, అంతర్గత పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సిపిఐ జిల్లా ముఖ్య నేతల సమావేశంలో వారు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని వినోద్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా సిపిఐతో స్నేహం కొనసాగుతుందని అన్నారు. సిపిఐ నేతలు, కార్యకర్తలకు తాము అవసరాలకు అండగా నిలుస్తామని ఆయన అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందని అన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తే వ్యవసాయ రంగంకు మేలు జరిగేదని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్తో బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఉచ్చు బిగిస్తుందని ఆయన అన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 2 విడతలైనవి, 3వ విడత త్వరలో జరగబోతుంది. ఇక్కడ సవాల్ ఏముందంటే 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది. మళ్ళీ తిరిగి అధికారం రావాలని ఉవ్విలుడుతూ ఉన్నాడు. ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన చేసిన మేలేమిటి, ఆయన చేసిన మంచి ఏమిటి, ఆయన చేసిన ఉద్ధారకం ఏమిటి అనేది మరి చర్చ జరగాలి. ఆయన 10 ఏళ్ల కాలంలో పూర్తిగా కార్పొరేట్ శక్తులకు సంపద అంతా కట్టబెట్టాడు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేశాడు. ఆఖరికి మనం చూసాం, విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ, బ్రహ్మాండమైన ఉక్కు ఫ్యాక్టరీ సాధించింది, దాన్ని కూడా ఆఖరికి అమ్మేశాడు. ఇట్లా చెప్తూ పోతే అంటే ప్రభుత్వ రంగ సంఘాలు అమ్మేసినాడు కార్చౌకగా. తర్వాత మొత్తం ఆదాని, అంబానీ అలాగే కార్పొరేట్ శక్తులకు ఉడిగం చేస్తూ ఉన్నాడు. 12 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు అప్పులు రద్దు చేశాడు, మాఫీ చేశాడు. రైతులకు మాత్రం ఒక్క పైసా రుణమాఫీ చేయలేదు. అంతేకాకుండా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ చేయలేదు. అది కొరబడి. అందుకనే మరి ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ వస్తే ఇక రిజర్వేషన్ రద్దు చేస్తాడు. అంతేకాదు 400 సీట్లు వస్తే ఇక ప్రజాస్వామ్యం ఉంటుందని మాకైతే నమ్మకం లేదు. రాజ్యాంగానికే ముప్పు వస్తుంది. రాజ్యాంగమే అసలు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయి, ఇక రాజ్యాంగం కూడా ఈ హక్కులు, పౌర హక్కులు ఉండవు. ఇప్పటికే ప్రశ్నించే గొంతుకులు నొక్కేస్తూ ఉన్నారు. మరి ప్రతిపక్షాలను పైన ఈడీ దాడులు చేస్తూ ఉన్నారు. అంతేకాదు మరి కేసులు పెట్టి ఇప్పటికి 6-7 రాష్ట్ర ప్రభుత్వాలను కూడా పడగొట్టారు. అంటే ఎట్లా వీలైతే అట్లా ఐటీ దాడులను చేసి సిబిఐ కేసులు పెట్టి నానా విభజన చేస్తూ ఉన్నారు. అందుకని ఏదేమైనా కూడా ఈ నరేంద్ర మోడీ అంటేనే నరహంతక ప్రభుత్వం. ఇది అధికారంలోకి వస్తే ఇక రేపు దేశ భవిష్యత్తు అంధకారం అని చెప్పి బీజేపీ కట్టావో దేశకు బచావ్ నిదానంతో సిపిఐ ముందుకు సాగుతున్నది. అలాగే ఇక్కడ మనం చూసాం, తెలంగాణ తెచ్చుకున్నాక మీ అందరికీ కూడా తెలుసు, కేసీఆర్ ప్రభుత్వం అది నిరంకుశ ప్రభుత్వం, నియంత్రిత ప్రభుత్వం. మరి ఆయన అనుభవంతో కూడుకున్నటువంటి పద్ధతిలో పరిపాలన సాగించాడు. ప్రజాస్వామ్య విలువలను పాతరేశాడు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ పరిపాలన మరి ఏదో మరి ఆత్మ వంచన పరిపాలన సాగించాడు. అందుకనే ఆయన ధరణి పోర్టల్లో భూములు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అయితే ఇంకా అది ఎంత దూరం పోయిందంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంత దిగజారిన పరిస్థితి లేదు. మొత్తం ఐపీఎస్ అధికార యంత్రాంగం అంతా కూడా రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా పెట్టుకొని, తన దగ్గరలో పెట్టుకొని విచ్చలవిడిగా ప్రతిపక్షాల వాళ్ళ ట్యాపింగ్ చేసి మరి ఆఖరికి తెలిసేది ఏంటంటే పోలీసు వాహనాల్లోనే మరి ఎలక్షన్ డబ్బులు అని పోయినాయనే తెలుస్తుందంటే ఎంత దిగజారిద్దో అర్థమవుతుంది. అందుకని ఇలాంటి మరి నియంత్రిత మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి ఎట్టి పరిస్థితిలో రావడానికి వీల్లేదు. ఇంకా మళ్ళీ మొన్ననే గద్దెదించడం జరిగింది. ఉద్యోగాలు లేవు. తర్వాత మనకు ఆదిలాబాద్కి అయితే చాలా అన్యాయం చేసారు. మరి మన ఇక్కడ ఏదో తుమ్మిడేటి దగ్గర ప్రాణహిత చేవేళ కట్టేస్తే ఎంతో బాగుండేది. అప్పటికే మేమందరం వినోద్గా మేమంతా ఉన్నప్పుడు దాన్ని మేమైతే శంకుస్థాపన చేసాం ఎల్లపల్లి శ్రీపాదకు. అటువంటివి కూడా అమలు కాకుండా పెండింగ్ పెట్టాడు. అంత నీళ్ళ కాడ అన్యాయం చేశాడు. ఉద్యోగాలు ఇవ్వలేదు. తర్వాత నిధులు ఇస్తే ఉన్నట్టుగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు. అందుకనే ఆ బీఆర్ఎస్ మళ్ళీ బీజేపీ రెండు దాదాపు ముక్కే, ఓ లింకే, ఓ తేడా ఏం లేదు. మళ్ళీ అన్ని విధాలా కూడా నరేంద్ర మోడీకి అన్ని ఎన్నికల్లో కూడా మరి సపోర్ట్ చేసిన వాడే. అందుకని ఏదేమైనా బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే కాబట్టి మరి ఇవాళ వాటిని వివరించాలా. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, సిపిఐ
వాళ్ళ ఉన్న అసోసియేషన్తో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిపిఐ పార్టీ సీనియర్ సభ్యులతో మాట్లాడిన తర్వాత పార్లమెంట్లో ప్రత్యేకంగా వాళ్ళ సపోర్ట్ ఉండాలని అప్పీల్ అయింది. మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా. సిపిఐ సోదరులకు ప్రత్యేకంగా చంద్రశేఖర్ గారికి, శంకర్ గారికి, చాడ వెంకటరెడ్డి అంకల్ గారి ఆశీర్వాదంతో సిపిఐ సోదరులందరూ ప్రత్యేకంగా ఏఐటీయూసీకి సంబంధించిన మన సింగరేణి బెల్ట్లో కూడా నాకు పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చినందుకు వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్న సోదరులు. అదేగాక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మా వంశీపేటే డాక్టర్ వివేక్ కొడుకు, మా తమ్ముడు కొడుకు, ఆయనకు అవకాశం దొరికింది కాంగ్రెస్ పార్టీ తరఫున. నేను సిపిఐ సోదరులతో మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా, యువకుడు కష్టపడతాడు. మా నాన్న చేసిన 70 ఏళ్ళ సర్వీస్ లేట్ స్వర్గీయ వెంకటస్వామి గారి సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయనకు సిపిఐ పార్టీతో ఉన్న దగ్గర సంబంధాలతో ప్రత్యేకంగా ముంగట సాగిస్తూ ఆయన ఆశీర్వాదంతో ఇవాళ నేను మా తమ్ముడు ఎమ్మెల్యే ప్రజల ఆశీర్వాదంతోనే మాకు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని కాపాడతామని ప్రత్యేకంగా కూర్చున్నాం. సిపిఐ సోదరులకు ఉన్న సమస్యలు ఏమున్నా కూడా ప్రత్యేకంగా పెద్దపల్లి, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రత్యేకంగా వాళ్ళకు రిజాల్వ్ చేసే కార్యక్రమాన్ని పెడుతూ ఒక ఫ్రెండ్లీ అసోసియేషన్ కింద అన్నదమ్ముల లెక్క మేము ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మా వంశీపేటని పెద్ద ఎత్తున మెజారిటీతో నింపియండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మంచి పనుల గురించి జనాలందరూ దాని దిక్కు చూపిస్తున్నారు. మెయిన్ పాయింట్ ఏంటంటే బీజేపీ వాళ్ళు 400 పార్ అని పెట్టి పెద్దలు అంబేద్కర్ గారు పెట్టిన కాన్స్టిట్యూషన్ సంగతిని రద్దు చేద్దామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులకు ఇచ్చిన వాళ్ళు థ్రెట్ ఇలా జనాలందరికీ తెలుస్తుంది. అందుకోసం ఉన్న హక్కుని కాన్స్టిట్యూషన్లో ఉన్న మా ఎస్సీ, ఎస్టీ సోదరులకు బేసిక్గా 90% మా వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఈ వచ్చే ఎలక్షన్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న ఆ సమస్య ఇండైరెక్ట్గా ఉన్నది. మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపమని మళ్ళొకసారి మీతో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.